నమస్తే, నేను ఇందు. వైసీపీని విజయసాయిరెడ్డి గారు మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఇప్పుడు చూసుకుంటే వైసీపీని విజయసాయిరెడ్డి గారు మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారితో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు మొన్న. సో మరి దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు టీజీ జనార్దన్ రెడ్డి గారితో భేటీ అయినట్టు కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో ఏమంటారు సార్ దీని గురించి? జనార్దన్ రెడ్డి గారు కాదు, జనార్దన్ గారు. ఆయన మాజీ శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు. ఒకేసారి మామూలుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారని చెప్పని వాహనంలో దిగిన విధానాన్ని చూపించేసి వాళ్ళు చూపిస్తా ఉన్నారు. అసలు ఆ ఊరేంటి, ఆ పేరేంటి, ఎందుకు ఇచ్చారు, ఏంటి, రహస్య సమావేశం అనేది జరిగిందని వీళ్ళు ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ అధినాయకుడు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు చెబుతున్నాడు, ఆయన పంచన జారబోతున్నాడు, ఆయనకు అమ్ముడు పోయాడు అని ఈ విధంగా రకరకాలుగా చెబుతూ ఈరోజు వీటిని బయటికి తీసుకొని వచ్చేసారు. దానికి విజయసాయిరెడ్డి గారు కూడా కౌంటర్గా ఇవ్వడం కూడా జరిగింది. పుట్టినరోజు వేడుకకి వెళ్ళారని చెప్పని వీళ్ళ గురించి ఒక్కొక్కటి రోజుకొక బట్టలు విప్పుతూ వీళ్ళ నగ్నంగా నిలబెడుతున్నటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు వాళ్ళకు సహకరించి చెబుతూ, వీళ్ళకే చెప్పినప్పుడు వాళ్ళకి సహకరించి చెబితే తప్పేంటి? అధికారంలో ఉన్నారు, మాట్లాడుకుంటారు, మిమ్మల్ని కాదని బయటికి వెళ్ళారు, ఎవరి దగ్గరికి వెళ్తే మీకేంటి సంబంధం అంటే మీ గుట్టుముట్లన్నీ చెబుతున్నాడేనా? మీరు ఏది లేకపోతే మీరు నిరపరాధులైతే మీ వైపు న్యాయం ఉంటే న్యాయస్థానాలు పోరాడండి. ఎందుకు అందరూ పారిపోతున్నారు? నిన్నగాక మొన్న ఎక్కడికి వెళ్ళిపోయి 2 నెలలు ఉండిపోతే ఈ రాత్రి పట్టుకొని వచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డిని. ఇప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఈయన మీసాలు బీకాడు, తొడలు కొట్టాడు, జబ్బలు దరిశాడు, పోలీసును అది చేస్తానని మాట్లాడాడు. మరి ఈరోజు కాకాని గోవర్ధన్ పట్టుకొచ్చారు కదా అదే పోలీసులు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక్కొక్క విషయాలు బయటకు చెబుతున్నాడని, ఆ మద్యానికి సంబంధించిన కుంభకోణానికి సంబంధించిన దాంట్లో మధ్యలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు బయటకు వచ్చినప్పుడు అతను ఇంకా అదుపులో తీసుకున్నప్పుడు సగం బట్టలు మాత్రం ఇప్పారు, నన్ను అడిగితే మిగిలిన సగం బట్టలు కూడా ఇప్పిస్తాను అని చెప్పని అతను చెప్పాడు. ఇప్పుడు ఇంతటితో ఆగకూడదు, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పని చెబుతున్నాడు, చాలా పేర్లు. కాబట్టి అతను తెలిసి అని చెప్పడానికి అతను సిద్ధంగా వచ్చాడు. సహజంగానే నేరం జరిగినప్పుడు పలాని చాట పలాని నేరం జరిగింది, నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పారనుకో, ఆ నేరానికి సంబంధించిన అభియోగం ఎదుర్కొన్న వాళ్ళకు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెలుసుబాటు ఇస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వాస్తవ విషయాలు చెప్తా ఉండుండొచ్చు, దాని ప్రకారమే విచారణ వేగవంతంగా జరుగుతూ ఉండుండొచ్చు. లేదు, అక్కడ జరుగుతున్న విషయాలకి అంతవరకే చూపించారు కదా, ఆ ఇల్లు ఎవరిది, సంబంధించిన వాళ్ళు ఎవరు, ఎవరెవరు లోన కూర్చున్నారు, ఇది కూడా చెప్తే బాగుంటుందిగా. అన్ని సేకరించిన వాళ్ళు అది రాదా బయటికి? మిగిలిన ఎక్కడ ఉంటే పట్టుకొని చూపిస్తున్నారు కదా, వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఈ విషయంలో కూడా అలా చెప్పొచ్చుగా. రెండవది, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మీకు అనుకూలంగా లేడు, మీ పార్టీలో లేడు, మీరిచ్చిన పదవిలో లేడు, ఇక అతనితో మీకేం పని? ఎవరి దగ్గరికైనా వెళ్తాడు, స్వతంత్రుడు అతను. దానికి రహస్యాలు ఏముంటాయి? స్వతంత్రుడు అతను. దాన్ని సెలవుల పొలవులు చేసేసి అక్కడేదో విజయసాయిరెడ్డిని తెలుగుదేశం పార్టీ తోటి కలిసిపోయి చేస్తున్నాడంటే నిస్సందేహంగా చేయొచ్చు రేపు పొద్దున. ఎందుకంటే మీరు చేసిన అవమానానికి, అతను చేసిన అన్యాయం అతను భావిస్తున్నాడు కాబట్టి వాస్తవం జరిగిన విషయాల్లో ప్రభుత్వాన్ని సహకరించడానికి చెబుతాడు కూడా. మీకు వచ్చిన నష్టం ఏంటి? మీ అధినేత చెప్పాడు కదా, అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు నీకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను నేనే చూశాను, నన్ను పక్కన పెట్టారు అని చెబితే ఇప్పుడు అదే విజయసాయిరెడ్డిని నమ్మక ద్రోహిగాను వెనుపడుదాడుగాను చిత్రీకరించాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏమి కలుసుకోవట్లేదా? ఏ వేడుక్కి ఎవరు కలిసి వెళ్ళట్లేదా? అంటే కలిసి కూర్చోవట్లేదా? ఈరోజు కొత్తగా ఏమన్నా జరుగుతుందా? ఇది ప్రపంచంలో 8వ వింత కాదు కదా.
దీని గురించి ఇంత రాజధాని చేస్తున్నారంటే ఉలికిపాటు పడుతున్నారు. ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి కుంభకోణాలు ఎన్ని బయటకు వస్తాయో, విజయసాయి రెడ్డి నోటంట ఎన్ని నాలుగు వస్తుందో, విజయసాయి రెడ్డికి వీళ్ళకి ఏం చెబుతున్నాడు అని చెప్పని భయపడాల్సి వస్తుంది. అంటే మీరు అన్నట్టు ఒక భయాందోళనతోటి వీళ్ళందరూ ఒక ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నిస్సందేహంగా అందుట్లో అనుమానమే ఉంది. విజయసాయి రెడ్డి వీళ్ళకి సంబంధించినవన్నీ తెలుగుదేశం పార్టీ అధినేతకు చెప్పాలి అనుకుంటే ముఖ్యమైన వాళ్ళతోటే కూర్చుంటాడు కదా. లేదంటే సిబిఐ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఈడీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సిఐడి దగ్గరికి వచ్చి ఎట్లా చెబుతున్నాడు, దానికి అతనేం భయపడలేదు, బహిరంగానే చెబుతానే ఉన్నాడుగా, సాటు మాటగా చెప్పలేదుగా, అతను చెప్పాడని చెప్పి విచారణ చేయట్లేదుగా, అతనంతా అతనే చెబుతున్నాడు కదా. దానికి రహస్యంగా వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవాల్సినంత అగత్యం ఉంటుందని చెప్పని భావిస్తున్నారు. అంటే ఆ ఉలికిపాటు కనపడుతుందని అయితే నేను భావిస్తున్నా. ఇవాళ రాజకీయాల్లో ఇవన్నీ సాధ్యమైపోయినాయి కాబట్టి దాని గురించి పెద్ద మనం విచిత్రంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మద్యం కుంభకోణం జరిగిందా లేదా, ప్రజలు చనిపోయారా లేదా, వీళ్ళు లబ్ధి పొందారా లేదా, ఇంకా చాలా మంది ఈరోజు అనారోగ్యానికి గురై వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారా లేదా, దీనికి కారకులు ఎవరు, వాళ్ళందరినీ పట్టుకొని శిక్షించి వాళ్ళ దగ్గర నష్టపరిహారం వసూలు చేయాలని చెప్పని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ కోరుకునేటప్పుడు సహకరించిన వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు అని చెప్పని ప్రజలైతే భావిస్తున్నారు. ఆ విషయంలో తనకు తెలిసిన విషయాలు చెప్పడానికి విజయసాయి రెడ్డి ముందుకు వచ్చాడు, చెబుతానంటున్నాడు. ఒక అంకమే ముగిసింది, ఇంకా ఉన్నాయి, చివరి అంకం ఇప్పుడు ఉంది, ప్రారంభమైంది ఇప్పుడే ఆట. మరి ఆటలో ఏం జరిగిందో చూద్దాం. అంత భయం ఎందుకు మీకు? మీ అధినేతకు చేరకపోతే, అసలు మధ్యంలో కుంభకోణం అనేది జరగకపోతే. ఇప్పుడు నాకు ఒక సందేహం ఏంటంటే, మధ్యలో దళారీలు ఉన్నారు, మధ్యలో ఇవి పథకాలు వచ్చేతలకి సరిగ్గా పథకాలు అందరికీ చేరట్లేదు అని చెప్పని బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలో వేసిన నువ్వు, ఒకరు నెలకు ఒకసారి వేసేదానికి చేసిన నువ్వు, రోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఇన్ని సంవత్సరాల్లో జరిగిన దానికి, రోజు జరిగే వ్యాపారానికి నువ్వు డిజిటల్ మెయింటైన్ చేయకుండా నగదుతోటే చేసావు అంటే ఇక్కడే నీ కుంభకోణం అనేది అర్థమైపోతానే ఉంది కదా. ఇన్ని పేర్లు ఎందుకు బయటకు వస్తున్నాయి? న్యాయమూర్తులు అన్ని పరిశీలించిన తర్వాత ఇందుట్లో వాస్తవాలు ఉన్నాయి, మీరు దోషులు, ఇందుట్లో కళ్ళ ముందు కనపడుతున్నాయి, ఆధారాలు ఉన్నాయి, మీకు వెలుసుబాటు ఇవ్వను అని చెప్పిన తర్వాత కూడా ఇంకా బొగాయించాలని, ఇదేదో పక్కదారి మళ్లించాలని, జగన్మోహన్ రెడ్డి దాకా ఇప్పుడు వెళ్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయటంలో భాగంగానే ఇలాంటివన్నీ బయటకు తీస్తున్నారని అయితే మనం భావించాలి. సో మీరు అన్నట్టు చూసుకుంటే, అంటే ఇప్పటిదాకా జరిగిన అరెస్ట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక వ్యాఖ్యలు చేయలేరు. కాకపోతే మొన్న మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. అంటే వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఒకవైపు చేస్తూ, అలాంటి వాళ్ళని నేను సినిమా చూపిస్తానని చెప్పాడు. మరి ఇంకొకటి చూసుకుంటే, ఐ డోంట్ హ్యావ్ మనీ టు రన్ ద పార్టీ, ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ అంటూ చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే ఒక అయోమయ స్థితిలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ పిక్చర్ వచ్చేసింది, ఆయన అరెస్ట్ అవుతున్నారన్న అయోమయ పరిస్థితిలో ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారని చెప్పొచ్చు అంటారా? ఇప్పుడు ఆయన తీసుకోబోతున్నారో ఆయనకి తెలుసు. ఈ కుంభకోణంలో అన్ని వైపుల నుంచి సిట్ వాళ్ళు అన్ని సమీకరించుకొచ్చేసి ఆధారాలన్నీ ముందు పెట్టారు న్యాయస్థానం ముందు. మనం తప్పించుకోలేని భావన అతనిలో ఉంది. ఎప్పుడు అదుపులో తీసుకుంటారనేది అతను కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. ఈలోపు ప్రజలను రెచ్చగొట్టాలి, సానుభూతి తెచ్చుకోవాలి, ఆర్థికంగా నా దగ్గర లేదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలందరికీ తెలుసు స్పష్టంగా. ఇప్పుడు ఆయన మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అతను మాట్లాడిన దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పని ప్రభుత్వం సిట్టువారు భావిస్తున్నారు. కాబట్టి వేగవంతంగా ఒక్కొక్క కుంభకోణాలను బయటకు తీసుకొస్తున్నారు. రోజుకొక అభియోగాలు బయటకు వస్తూ ఉన్నాయి. కొంతమంది నాయకులు అదుపులో తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అధికారులు మాత్రమే బలయ్యారు. నాయకులు ఇప్పుడిప్పుడే ఒక్కళ్ళనొక్కళ్ళు పట్టుకొని వస్తూ ఉన్నారు. ఒక వరుసనే జరిగే ఈ క్రమంలో రేపు పొద్దున మాట్లాడటానికి ఈ అదుపులో తీసుకున్న తర్వాత నాకు తెలిసి మాట్లాడే వాళ్ళు చాలా మంది కూడా ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా తొందరలోనే ఉందని చెప్పొచ్చు అంటారా సార్? ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నీ అతని దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి అతనికి నోటీసులు అందజేస్తారు, వివరణ కోరతారు. తర్వాత అన్ని న్యాయస్థానాల ముందు పెట్టి అతను దోషి అని చెప్పి తేల్చి అప్పుడు అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్.